వర్షాకాలం అయితే వచ్చేసింది కదండీ! ఆకుకూరలైతే అసలు ఉండవు. దాని చుట్టూ నుసిపురుగులైతే వచ్చేస్తాయి. ఇప్పుడు తోటకూర అనేది ఎట్లా పాడవకుండా ఉండాలో చూసేద్దాం రండి. వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఆకుకూరలు తీసుకొచ్చినప్పుడు అవి ఎట్లా ఎక్కువ రోజులు ఉంటాయా అని తెలియవు. వర్షాకాలం అయితే మరీ పాడైపోతాయి. ఇప్పుడు ఈ 2 టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళకైతే పర్వాలేదండి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి కొంచెం ఎక్కువ రోజులు ఉండాలి కదా, అందుకే ఈ టిప్పు. ఇప్పుడు ఇట్లాంటి జాలి గిన్నె ఒకటి తీసుకుని దాంట్లో తోటకూర ఇట్లా ఒకదాన్నొకటిలో పెట్టుకోవాలండి. ఆ జాలీల్లో ఇట్లా పెట్టేసుకుని దాన్ని మొత్తం అంతా పెట్టేసుకోవాలండి ఇట్లాగా. ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకుని ఒక గిన్నెలో ఈ జాలి గిన్నె దాంట్లో పెట్టుకోవాలండి. లేదంటే ఇదంతా ఎందుకక్క సింపుల్ టిప్ చెప్పాను అంటారా? ఒక వాటర్ బాటిల్ తీసుకోండి, థమ్స్ అప్ బాటిల్. దాంట్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసి కొన్ని వాటర్ వేయాలండి, వేర్లు మునిగేదాకా. తోటకూరని దాంట్లో పెట్టి మూత పెట్టేయండి. అంతే అండి. 2 to 3 డేస్ వరకు ఈ ఆకుకూరలు అనేవి ఫ్రెష్గా ఉంటాయండి. ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, లైక్ కూడా చేయండి.